మద్యం విధానం కేసులో అరెస్ట్ అయిన భారస ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. కోర్టు ఉత్తర్వులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కవిత బెయిల్ పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కవిత బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఢిల్లీ కోర్టు తన తీర్పులను వెలువరించింది. కవిత దాఖలు చేసినటువంటి కవితపై నమోదు చేసిన సిబిఐ, ఈడీ నమోదు చేసినటువంటి కేసులకు వ్యతిరేకంగా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవిత బెయిల్ పై వచ్చేందుకు తనకు అవకాశం కల్పించాలని, అదే సందర్భంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున తను బారాసాకు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాను కాబట్టి ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. దాంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చిదంబరం కేసులో ఇచ్చినటువంటి ఉత్తర్వులు పూర్తి స్థాయిలో తనకు అమల్లోకి వస్తాయని, అదేవిధంగా 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులకు బెయిల్ మంజూరు అసలు అరెస్ట్ చేయడానికి అవకాశం లేనటువంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేయడానికి అవకాశం ఉంది. మహిళగా తనకున్నటువంటి హక్కులను కూడా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కవిత బెయిల్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో వీటన్నిటిపైన విచారణ జరిపినటువంటి రౌజ్ అవెన్యూ సిబిఐ కోర్టు అటు దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ ఇరువురి వాదనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఇరువురు సిబిఐ, ఈడీ ఇరువురు 2 దర్యాప్తు సంస్థలు కూడా కవిత చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తి అని, మొత్తం మద్యం విధానానికి సంబంధించినటువంటి కేసులో కింగ్ పిన్ గా తనే సూత్రధారి, తనే పాత్రధారి, ఎక్కువ లబ్ధి పొందింది తనే అని, ఇందుకోసమే ఈ మద్యం విధానంలో లాభాలు తీసుకురావడం కోసం దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ తాను స్వయంగా నడపడం కోసమే పలు కంపెనీల్లో షేర్ హోల్డర్ గా చేరారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా సిబిఐ కూడా తన వాదనలు వినిపించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసు కీలకమైనటువంటి దర్యాప్తులో ఉంది. దర్యాప్తు ఈ స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కవితను బయటికి విడుదల చేయటం అంటే కేసు పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. దాంతో పాటు కవిత సాక్షులను బెదిరించడానికి గతంలో ఉన్నటువంటి ఉదాహరణలన్నింటినీ తాము అనుభవించాం కాబట్టి, వాటన్నిటిని ప్రత్యక్షంగా తాము చూశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి సిబిఐ కోర్టు ముందు ఈడీ, సిబిఐలు ఇరువురు వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నింటినీ విన్న తర్వాత ఈడీ, సిబిఐకి సంబంధించినటువంటి వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇరువురు నమోదు చేసినటువంటి కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రెండింటిని తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో కవిత దాఖలు తనను కోర్టులో నేరుగా హాజరుపరిచే విషయం పైన కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పై మరికొంత సమయం పడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆ పిటిషన్ పైన వాదనలు జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.